హలో హై హోప్ యూల్ డూయింగ్ గుడ్. నేను మీ తెలుగు ట్రేడర్ శ్యామ్. సో ఈరోజు అయితే నిఫ్టీ 255 పాయింట్స్తో ఫుల్ సూపర్ జోష్లో అయితే ఉంది, గ్రీన్లో క్లోజ్ అయింది. అండ్ బ్యాంక్ నిఫ్టీ 244 అండ్ సెన్సెక్స్ 740 పాయింట్స్ అండ్ మిడ్ నిఫ్టీ అండ్ ఫిన్ నిఫ్టీ కొంచెం ఫ్లాట్గా ఎందుకు కొంచెం చిన్నబుచ్చుకున్నట్టు మనకు కనిపిస్తుంది ఫిన్ నిఫ్టీ అయితే. అండ్ ఇండియా విక్స్ వచ్చేసి 1.16% అయితే తగ్గింది అండ్ 13.65 అయితే క్లోజ్ అయితే అయ్యింది. అండ్ నిన్న మన వీడియో థంబ్నెయిల్లో రెడీ ఫర్ యూ టర్న్ అనేసి పెట్టాము. కొంచెం మార్కెట్ దాన్ని సీరియస్గా తీసుకున్నట్టుంది. చాలా మంచి సూపర్ మూవ్ ఇచ్చింది. కొంచెం బుల్స్ కొంచెం ఊపిరి పీల్చుకునేలాగా మహేష్పతి ఊపిరి పీల్చుకో బుల్స్ వచ్చాయి అన్నట్టుగా కొంచెం అయితే వచ్చింది. అండ్ నిన్న మనం చెప్పుకున్నట్టు ప్రీవియస్గా ఉండేటటువంటి 22,280 ఆర్ 300 పైన క్లోజ్ అయితే కనుక బుల్స్కి చాలా వరకు మంచి స్ట్రెంగ్త్ ఉంటుంది అనేసి మనం అనుకున్నాము. ఎగ్జాక్ట్గా క్లోజింగ్ కూడా 22,337 దగ్గర క్లోజ్ అయింది, విచ్ ఇస్ గుడ్ యాక్చువల్లీ. అండ్ నెక్స్ట్ ఏదైతే మనకి ప్రీవియస్గా స్వింగ్ హై ఏదైతే ఉందో 22,440 లెవెల్స్, సో ఇది కూడా మనకి వెళ్తే ఓవరాల్గా నెక్స్ట్ ఏదైతే ఉందో మనకి నెక్స్ట్ హడ్డీలు 22,600, సో 600 కూడా దాటింది అంటే కనుక మనం మంచి లైక్ గుడ్ ర్యాలీని అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో అప్పటి వరకు ఇమీడియట్గా మనం ఇంకా 2 క్యాండిల్స్కే యూటర్నా ఇంకా క్రాష్ అయిపోయిందా అనుకునేంత అయితే మనకి లేదు. కన్ఫర్మేషన్ రావాలి అనుకుంటే కనుక 22,600 పైన క్లోజింగ్ ఇస్తే కనుక కొంతవరకు మనం మంచి జోన్లోకి అయితే ఎంటర్ అవుతున్నాము అనేసి అయితే మనకు ఒక సిగ్నల్ అయితే దొరికినట్టు. సో 1-2 క్యాండిల్స్కి మనం క్రాష్ అయితే ఎండ్ అయిపోయింది అనేసి అయితే మనం అనుకోవాల్సిన అవసరం అయితే లేదు. అండ్ ప్రీవియస్గా కూడా మనం మాట్లాడుకున్నాము ఏదైతే ఈ లెవెల్ ఇక్కడ 22,000 దగ్గర నుంచి మనం వీక్లీ అనాలిసిస్లో అనుకుంటా మనం చెప్పుకున్నాము ఇట్లా ఇక్కడ నుంచి మంచి షార్ప్ ర్యాలీ ఇక్కడ నుంచి బౌన్స్ అయితే అయ్యింది, మళ్ళీ అగైన్ 22,800 వరకు అనేసి. సో ఇది రిపీట్ అవుద్దని గ్యారంటీ కూడా లేదు అనే స్టేట్మెంట్ కూడా మనం డిస్కస్ చేసుకున్నాం ఆ వీడియోలో. సో డెఫినెట్గా ఇలా ఉంటే కనుక ఇంకా 300 దగ్గర నుంచి 800 అంటే అప్రాక్సిమేట్గా ఇంకొక 500 to 600 పాయింట్స్ అయితే అప్ సైడ్ అయితే వెళ్ళడానికి అయితే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అండ్ క్యాండిల్ వైజ్గా చూసుకుంటే కనుక మంచి సాలిడ్గా ఉంది. కొంత వాలటైలిటీ అయితే నిఫ్టీలో కూడా మనకి మార్నింగ్ నుంచి చూస్తూ ఉన్నాము. ఈవెన్ ఈరోజు లైవ్లో కూడా ఓన్లీ కాల్సే నో పుట్స్ అనేసి కూడా మనం ఈ రీజన్తోనే చెప్పడం జరిగింది. ఇంకా బ్యాంక్ నిఫ్టీకి వస్తే నథింగ్ ఇంట్రెస్టెడ్ యూనో నిఫ్టీతో పోల్చుకుంటే అంత పెద్ద ఇంట్రెస్టెడ్గా అయితే ఏం లేదు. ప్యాటర్న్ అయితే ఇంకా కంప్లీట్గా ఏదైతే ప్రీవియస్ అంటే ఎగ్జాక్ట్గా నిన్నటిది కాకుండా ప్రీవియస్గా ఏదైతే ఉందో ఇంకా దాని కిందనే క్యాండిల్ అయితే క్లోజ్ అయితే అయ్యింది. సో దాన్ని అయితే ఇంకా బ్రేక్ అయితే చేయలేదు. సో ఈ లెవెల్ని బ్రేక్ చేయాలి అనుకుంటే కనుక 48,700 అంటే ఈరోజు హై ఏదైతే ఉందో హైని బ్రేక్ చేసుకుంటే అవుతుంది. సో డెఫినెట్గా రేపు అయితే ఖచ్చితంగా బ్యాంక్ నిఫ్టీకి ఒక మంచి గ్రీన్ క్యాండిల్ సాలిడ్గా రావాలి. అండ్ 750 కూడా బ్రేక్ అయ్యింది అనుకుంటే కనుక డెఫినెట్గా మనకి 49,500 అండ్ 750 ఈ జోన్ వరకు రావడానికి ఛాన్సెస్ అయితే ఉంటాయి. ఇక్కడ నుంచి కూడా 1-2 క్యాండిల్స్లోనే మనకి మంచి షార్ట్ కవరింగ్ ర్యాలీస్ కూడా ప్రీవియస్గా చూడొచ్చు. సేమ్ లెవెల్ నుంచి 48,750 దగ్గర నుంచి మంచి ర్యాలీస్ అయితే వచ్చాయి మనకి. ఆల్మోస్ట్ 2-3 టైమ్స్ అయితే ఈ ఏరియా నుంచి మంచిగా బౌన్స్ అయితే అయ్యింది. సో రేపటికి 48,750 క్లోజింగ్ ఇస్తే కనుక బుల్స్కి మంచి స్ట్రెంగ్త్ ఉంటుంది, నో డౌట్ ఎట్ ఆల్. ఓకే, సో రేపటికి మనకి బయింగ్ జోన్స్ ఏంటి, సెల్లింగ్ జోన్స్ ఏంటి, అలాగే నో ట్రేడ్ జోన్స్ ఏంటి అనేది ఒకసారి చూసేద్దాం. బ్యాంక్ నిఫ్టీ అండ్ సెన్సెక్స్ కూడా, అలాగే ఓపెన్ ఇంట్రెస్ట్ BTST ఏమి ఇచ్చామనే డేటా కూడా ఒకసారి చూసేద్దాము. అండ్ OA డేటా వచ్చేసి ఈరోజు కంప్లీట్గా చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది, చూసేద్దాం ఒకసారి. తెలుసు కదా, వీడియోలోకి వెళ్ళే ముందు లైక్ బటన్ అయితే ప్రెస్ చేయడం అస్సలు మర్చిపోద్దు. అండ్ మీ ట్రేడింగ్ ఫ్రెండ్స్కి ఈ వీడియోని అయితే షేర్ చేయడం అసలు మర్చిపోద్దు. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. లెట్స్ స్టార్ట్ విత్ నిఫ్టీ. సో నిఫ్టీలోకి వచ్చేసరికి 22,370 అండ్ 22,300 రెండు కూడా మంచి రౌండ్ నెంబర్స్ అండ్ ఫ్యాన్సీ నెంబర్స్. సో ప్రీవియస్గా కూడా ఇక్కడ మంచి రెసిస్టెన్స్ అండ్ సపోర్ట్గా కూడా మనకి యాక్ట్ అయితే చేసింది. ప్రీవియస్గా కూడా ఈ లెవెల్ ఎట్లా యాక్ట్ చేసింది అనేది చూడొచ్చు. అఫ్కోర్స్ ఇట్స్ మంచి రౌండ్ అండ్ సైకలాజికల్ నెంబర్స్ కదా 22,300. సో ఇన్ కేస్ గ్యాప్ అప్ అయితే కనుక అంటే 350లో క్లోజ్ అయింది. ఇన్ కేస్ ఒక 20-30 పాయింట్స్ గ్యాప్ అప్ అయినా సరే ఈ లెవెల్ అయితే ఈజీగా మనకి బ్రేక్ అయితే చేస్తుంది, ట్రిగర్ అయితే అవుతుంది. సో మనకి ఇక్కడ ప్లాన్ అయితే చేసుకోవచ్చు లాంగ్ సైడ్. 22,397 విల్ బీ ఫస్ట్ టార్గెట్ అండ్ 22,442 సెకండ్ టార్గెట్ అండ్ 22
509 వచ్చేసి థర్డ్ టార్గెట్. అండ్ వన్స్ 400 లెవెల్స్ అంటే టార్గెట్ 1 అచీవ్ అయ్యింది అంటే కనుక టార్గెట్ 2 టార్గెట్ 3 కూడా చాలా ఫాస్ట్గా రావడానికి ఛాన్స్ ఉంది. ఇన్ కేస్ ఒకవేళ గ్యాప్ డౌన్ అయ్యింది అంటే కనుక ఒక 40-50 క్యాండిల్ అంటే 40-50 పాయింట్స్ క్యాండిల్ ఒకటి ఇట్లా పడినా సరే 300 దగ్గర నుంచి ఒక బౌన్స్ అవ్వడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. ఇన్ కేస్ 300 కూడా బ్రేక్ అయ్యింది 930 945 అనుకుంటే కనుక మనం షార్ట్ అనేది ఇక్కడ నుంచి ప్లాన్ చేసుకోవచ్చు. మంచి రిస్క్ టు రివార్డ్ రేషియో ఉన్న లెవెల్ ఇది. ఫస్ట్ టార్గెట్ వచ్చి 22,267 అండ్ సెకండ్ టార్గెట్ వచ్చి 22,224 అండ్ థర్డ్ టార్గెట్ వచ్చి 22,173కి అయితే మనకు ఉంటుంది. అండ్ మనకి ఇక్కడ చెప్పుకోదగ్గ ప్యాటర్న్స్ అయితే ఏం లేవు కానీ బట్ 5 minutes టైం ఫ్రేమ్లోనే ఉన్నాం మనం. ఒక లైక్ ట్రయాంగిల్ ప్యాటర్న్ అయితే వస్తుంది ఇక్కడ. సో ఇక్కడ ఏమన్నా మార్నింగ్ టైంలో కనుక కొంచెం టైం పాస్ చేస్తే కనుక ఎటొకటు ఇటు ఇన్ కేస్ ఒక ఈవేళ ఇలా డబ్ల్యూ ప్యాటర్న్ వచ్చినా సరే ఇక్కడ బ్రేక్అవుట్ ఇచ్చినా మంచిగా వెళ్తుంది. అలాగే ఒక కైండ్ ఆఫ్ ఎం ప్యాటర్న్ అంటే ఇక్కడ నుంచి డౌన్ సైడ్ మూవ్ అయినా సరే మంచిగా రావడానికి ఛాన్సెస్ అయితే ఉంటాయి. అండ్ ఫస్ట్ 2 టార్గెట్స్ రీచ్ అవ్వడానికి అంటే ఎయిదర్ అప్ సైడ్ కావచ్చు ఆ డౌన్ సైడ్ కావచ్చు అంటే అంత మూవ్ అనేది ఇంత పెద్దగా ఉండడానికి ఛాన్సెస్ అయితే రేపు ఉంటాయి మనకి. అండ్ కొంత పాజిటివ్నెస్ ఇవాళ వచ్చింది కాబట్టి కంటిన్యూగా ఓకే లో అయిపోయిన తర్వాత కంటిన్యూస్గా సెకండ్ డే కూడా గ్రీన్లో ఉంటాం. సో ఇంకా బ్యాంక్ నిఫ్టీ చూసుకుంటే కనుక 48,630 అండ్ 48,379. సో ఇక్కడ మనం గమనించవచ్చు ప్రీవియస్గా ఈ ఏరియాలో ఎంతవరకు ఎఫెక్ట్ చూపించింది ఈ లెవెల్స్ అనేవి. ఓకే చాలా ఇంపార్టెంట్ లెవెల్స్. ఇది వచ్చేసి కంప్లీట్గా నో ట్రేడ్ జోన్ అండ్ స్కాల్పింగ్ జోన్. అండ్ 48,630 కూడా బ్రేక్ అయ్యింది అంటే కనుక మనకి ఫస్ట్ టార్గెట్ వచ్చి 48,766 అండ్ సెకండ్ టార్గెట్ వచ్చి 48,941 అండ్ థర్డ్ టార్గెట్ వచ్చి 49099. అండ్ డౌన్ సైడ్ వచ్చేసి 48,379 కూడా బ్రేక్ అయిందంటే 48,199 ఫస్ట్ టార్గెట్ అండ్ సెకండ్ టార్గెట్ 48030 అండ్ థర్డ్ టార్గెట్ వచ్చి 47,867గా అయితే మనకి ఉంటుంది. అండ్ ఒకసారి సెన్సెక్స్ చూసే ముందర ఓపెన్ ఇంట్రెస్ట్ ఒకసారి చూసేద్దాం. సో ఓపెన్ ఇంట్రెస్ట్లో నిన్నటి వరకు మనకి మైనస్ ఫిగర్స్ కనిపించేవి, ఇప్పుడు కనుక పాజిటివ్ ఉంది. అండ్ నిన్న మనం ఓఏ మాట్లాడుకున్నప్పుడు కూడా క్లియర్గా మనం మాట్లాడుకున్నాము ఏదైతే ఇంకా డౌన్ఫాల్ లేదు రివర్సల్ ఉన్నప్పుడే ఇది ఒక డిఫరెన్స్ అనేది చాలా ఉంటుంది బట్ ఎక్కువ డిఫరెన్స్ లేదు అని. నిన్న కొంతవరకు పుట్స్ అనేవి తక్కువ ఉండే, ఇప్పుడు కంప్లీట్గా కాల్స్ అనేవి తక్కువైపోయినాయి అండ్ పుట్స్ అనేవి పెరిగింది. సో విచ్ ఈస్ ఇండికేటింగ్ లైక్ ఈరోజు మూవ్ బట్టి కూడా అయి ఉండొచ్చు. సో రేపు కూడా ఇదే కంటిన్యూ అయితే కనుక వెల్ అండ్ గుడ్ మంచి అప్ మూవ్ అయితే మనకి చూడడానికి వస్తుంది. అండ్ మార్చ్ మంత్లీ చూసుకుంటే కనుక ఇది కంప్లీట్గా బ్యాంక్ నిఫ్టీ డేటా 6.22 6.34 కొంచెమే స్లైట్గా డిఫరెన్స్ అయితే ఉంది. పెద్దగా షార్ట్ కవరింగ్ అయితే ఇంకా రాలేదు అని చెప్పొచ్చు. జస్ట్ ఒక 10-15 వేలు తేడా ఉంది అంతే, అంత మించి డిఫరెన్స్ అయితే లేదు. అండ్ నెక్స్ట్ మంత్ ఫార్ మంత్ చూసుకుంటే 6.63 6.76 ఉంది. 12,000 వచ్చేసి ఇది ఎక్కువ అయితే ఉంది. ఓకే సో విచ్ ఈస్ స్లైట్లీ బుల్లిష్లోకి టర్న్ అవుతున్నాము అనేటటువంటి ఒక డేటానైతే మనకి ఇది పోస్ట్ అయితే చేస్తుంది. అండ్ బ్యాంక్ నిఫ్టీలోకి వచ్చేసరికి సిఈ అండ్ నిఫ్టీలోకి వచ్చేసరికి పిఈగా మనం ఈరోజు బీటీఎస్టీ అయితే ఇచ్చాము. అండ్ సెన్సెక్స్ చూసుకుంటే 73,872 అండ్ 73,621 కంప్లీట్గా నో ట్రేడ్ జోన్ ఆర్ స్కాల్పింగ్ జోన్స్. సో 73,872 ఈ లెవెల్ కనుక బ్రేక్ అయిందంటే 74,048 అండ్ సెకండ్ టార్గెట్ 74,204 అండ్ థర్డ్ టార్గెట్ వచ్చి 74,414గా మనకి థర్డ్ టార్గెట్స్ అయితే ఉన్నాయి. అండ్ డౌన్ సైడ్ 73,621 బ్రేక్ అయ్యింది అనుకుంటే కనుక 73,509 అండ్ సెకండ్ టార్గెట్ వచ్చి 73,367 అండ్ థర్డ్ టార్గెట్ వచ్చి 73,228. సో అండ్ ఇవాళ ట్రేడ్ ఉత్సవ్లోకి వచ్చేసరికి 3 ట్రేడ్స్ ఇవ్వడం జరిగింది. 3 ట్రేడ్స్ కూడా మంచిగా ప్రాఫిట్స్ అయితే రావడం జరిగింది. అండ్ స్క్రీన్ షాట్స్ కూడా మన టెలిగ్రామ్ మెయిన్ ఛానల్లో వేయడం జరిగింది. సో అండ్ ఇంకొకటి 20% డిస్కౌంట్ మీరు ఇక్కడ స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, ఈ కూపన్ కోడ్ని అయితే యూజ్ చేయండి MARCH అనేసి. సో మీకు ఫ్లాట్ 20% డిస్కౌంట్ అయితే వస్తుంది. సో సీ యూ ఆల్ టుమారో ఇన్ ద ట్రేడ్ ఉత్సవ్ గ్రూప్. థ్యాంక్ యూ సో మచ్. మీ తెలుగు ట్రేడర్ ఛానల్. జై హింద్.